ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాణ్యమైన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న మద్యం ధరను 99 నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రైవేటు మద్యం దుకాణాలను కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త మద్యం పాలసీలో 180 ml నాణ్యమైన మద్యం 99కి ఇస్తున్నామని, అన్ని ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. కొత్త మద్య షాపులకు దరఖాస్తు రుసుం 2 లక్షలు అని వెల్లడించారు. కొత్త మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో లైసెన్సులు ఇవ్వనున్నారు. మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. మద్యం షాపుల లైసెన్సుల్లో కల్లుగీత కులస్తులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వాలంటీర్ల కాల పరిమితి 2023 ఆగస్టుతో ముగిసిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించగా, ఏడాది క్రితమే జగన్ వాలంటీర్లను తొలగించారని మంత్రులు ముఖ్యమంత్రికే నివేదించారు. ఇప్పటి వరకు 1.7 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, ప్రస్తుతం 1.10 లక్షల మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారని సీఎం చంద్రబాబుకు మంత్రులు తెలిపారు. 2023లోని వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదన్నారు. దీంతో వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అంతేకాకుండా డైలీ పేపర్ కొనుగోలుకు ప్రతి నెల ఇస్తున్న 200 రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సాక్షి పత్రిక కొనుగోలుకే వైసీపీ హయాంలో దినపత్రికల చందా ప్రవేశపెట్టారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు. 2 ఏళ్లలో దినపత్రిక చందా కోసం 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని, దీంతో ఈ విషయంపై సమగ్ర విచారణకు కేబినెట్ ఆదేశించింది. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన వరద సహాయ ప్యాకేజీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది.